అన్నా ఇలాంటి పెద్ద ఫోన్ ఒకటి కొనుక్కో నాన్న. ఖచ్చితంగా మన ఊర్లో ఎవడుకుంటూ ఉండదు. నువ్వు ఇలాంటి ఫోన్ ఒకటి పట్టుకొని పోజు కొట్టచ్చు. పోజు కొట్టడానికి ఫోన్ ఎందుకురా? నీకు మీ అమ్మకి ఫోన్ కొట్టడానికి ఈ ఫోన్ చాలదా? ఇప్పుడు మన ప్రెసిడెంట్ గారికి వాళ్ళ అబ్బాయి పెద్ద ఫోన్ కొనిచ్చాడా? నిన్న ఇవాళ సాయంత్రం మార్కెట్కి తీసుకెళ్ళి అంతకన్నా పెద్ద ఫోన్ ఒకటి కొనిస్తాను. అప్పుడు నీకు మన ఊర్లో మర్యాద అలా ఎలా ఉండదు. మర్యాద మన చేతిలో ఉండే ఫోన్ బట్టి రాదురా, మన శాతల బట్టి ఉంటుంది. సరే నాన్న, ఏదో పోజు మర్యాద అని ఊరికే అన్నాను కానీ ఇప్పుడు ఈ ఫోన్ చూడు ఎంత తేలిగ్గా ఉందో. ఏది 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 తేలిగ్గానే ఉందిరా. ఇప్పుడు ఇలాంటి ఫోన్ ఒకటి పట్టుకొని టిక్కు టిక్కు అనుకుంటే ఎన్నాళ్ళు నాన్న కష్టపడిపోతుంటావు. ఇది చూపిస్తా చూడు. ఇలా ముట్టుకున్నావు అనుకో కావాల్సిన పనులన్నీ జరిగిపోతాయి. ఏది నాన్న అలా ఎక్కడ పడితే అక్కడ ముట్టుకోకూడదు నాన్న. అదేట్రా? నేను చూపిస్తా ఉండు. ఇప్పుడు ఇది చూడు, ఇక్కడ ముట్టుకున్నావు అనుకో సూర్యగడికి ఫోన్ వెళ్ళిపోద్ది. ఇక్కడ నొక్కా అనుకో నువ్వు గడికి ఫోన్ వెళ్ళిపోద్ది. అదేట్రా సంటి, మనం బోల్డ్ డబ్బులు తగిలేసి మన కోసం కొనుక్కుని ఫోను ఆడికి ఇడికి వెళ్ళిపోతాటారా? నాన్న ఫోన్ వెళ్ళమంటే అది కాదు, వాళ్ళతో ఫోన్లో మాట్లాడొచ్చని. ఏడ్చినట్టే ఉంది. అలా ఫోన్లో మాట్లాడకి ఫోన్ చాలదేటి? నువ్వెంత చెప్పినా ఏనావుగా. రామా కూర్చో కూర్చో. ఏటమిది చూసుకోలేదా? సిరిపెన్ ప్యాంట్ వేసుకొచ్చినావు. అది కాదు నీకే చెప్పి. అది నాన్న నేను తనకు చాలాసార్లు చెప్పాను నాన్న, పాపం డబ్బులు లేవని కొనుక్కోవట్లేదట. ఆ ముక్కు ఇప్పుడు చెప్పేది నేను వచ్చి 3 రోజులు అయితే నీకా డబ్బులు ఇవ్వచ్చుగా. ఏంటి నువ్వు పంపించే డబ్బులా? నాకే సరిపోవు, మళ్ళీ ఆవిడకే ఇవ్వడం ఒకటి. అట్టగా అమ్మా నువ్వేమనుకోకు, నీకు నేను తండ్రి అట్టని. ఇదిగో ఈ 500 అట్టుకెళ్ళి 2 జతల బట్టలు కొడుచుకో. ఎంత ఇచ్చా? 500 రా. పోనీ మన ఊరుకో టికెట్ వేయలేపావా? దేనికి? మన ఊరిలో 2 జతలు కొనుక్కుంటదేమో అని. ఏ రకసకాలుగా ఉందా నాన్న? ఈ ఊర్లో 500కి నువ్వు వేసుకునే బనీని కూడా రాదు నాన్న. అట్ట అంటావా? అయితే ఓ పంచే. ఇదిగో ఈ డబ్బులన్నీ తీసుకెళ్ళి 2 జతల బట్టలు కొనుక్కో. అంకుల్ ఇదేం చిరిగిపోలేదు, ఇది స్టైల్. స్టైలా? స్టైల్ అంటే ఏట్రా? ఈ స్టైల్ నాన్న సోకు. సోకా? ఇదేట్రా? డబ్బులు ఇచ్చి సిరిపోయిన బట్టలు కొనుక్కోవడం ఏంట్రా? మన ఊళ్ళో పండగలకి పబ్బాలకి మనం దానం చేస్తాం చూడు బట్టలు, అవి తిరిగి తీసుకొచ్చి ఇక్కడేమో మళ్ళీ డబ్బులకి అమ్మేస్తున్నట్టుంది. అంటే నాన్న ఈ ప్యాంట్ మన సూర్యగడిది అంటావా? సూరిగాడిదో వీరిగాడిదో మొత్తానికి మన ఊరు నుంచి వచ్చినట్టుందిరా. ఒరే ఒరే అమ్మాయి అలిగినట్టుందిరా. అలా ఏం లేదు నాన్న, నువ్వు ఊరుకో. ఎక్కడికి రా? ఆ అమ్మాయి ఎలిగినట్టుంది నాన్న. ఊరుకోమంది కదరా. ఊరుకోమన్నది నన్ను కాదు. అప్పుగారు అప్పుగారు ఏమనుకుంది ఏటో పిల్ల డబ్బులు ఇచ్చేస్తే. అప్పుగారు అప్పుగారు మా నాన్న అలా అన్నందుకు బాధపడుతున్నారా? ఏమనుకోకండి, మా నాన్న ఏదో తెలియక అనేసి ఉంటాడు. చంటి గారు ఎక్స్ట్రాలు వద్దే. పాపం అంకుల్ తెలియకే అన్నారు, కానీ మీరే కావాలని అంకుల్ పక్కన కూర్చొని గిల్లారు. అప్పుగారు ఏమనుకోకండి, నాకు మా నాన్నకి ఎవరినైనా ఆట పట్టించడం అలవాటు. మా ఇంట్లో కూడా అమ్మని అలాగే ఆట పట్టిస్తుంటాం. ఇప్పుడు మా ఇంటికి అమ్మ తర్వాత మీరే కదండి. దేనికి? ఆట పట్టించడానికా? అన్నిటికీ అండి. మీరు వద్దంటే ఆట పట్టించనులేండి.
సరేలేండి, పర్లేదు. చంటి గారు, మిమ్మల్ని ఒక విషయం అడగనా? అడగండి అప్పు గారు. మీరు అంకుల్ ఇంత సరదాగా ఉంటున్నారు కదా, మరి మీరు అంకుల్తో నా గురించి అబద్ధం ఎందుకు చెప్పారు? నిజమే చెప్పుండొచ్చు కదా. అబద్ధమా? అబద్ధం అని ఏం లేదండి, చెప్పాలనిపిస్తే చెప్తాను. అవునా? అయితే చెప్పేసేయండి. ఇప్పుడే చెప్పాను కదండి, చెప్పాలనిపించినప్పుడు చెప్తానని. అప్పుడు చెప్తానండి. ఓ, అంటే మీకు అంకుల్తో సరదాగా ఉండడంతో పాటు అంకుల్ అంటే భయం కూడా ఉందన్నమాట. భయమా? భయం ఏం లేదండి, మా నాన్నే కదా. భయం దేనికి? ఇప్పుడు చెప్పమంటారా? చెప్పేస్తాను. చెప్పొద్దులేండి, చెప్పొద్దు. పర్లేదండి, వెళ్ళి చెప్పేయండి. చెప్పేయమంటారు? చెప్పేస్తానండి, నాకేం భయం. మీరు ఎక్కడే ఉంటారా? చూడరా? చూస్తా. లోపల చెప్తాను, మీరు డోర్ దగ్గర నించొని చూడండి. నాన్న, చెప్పేస్తానండి. అప్పు గారు పరీక్షలు అనుకుంటా అండి, చదువుకుంటున్నాడు. మన తర్వాత వద్దామా? చంటి గారు, మీకు పరీక్షలు తప్ప చెప్పడానికి ఏం రావా? ఎలానే? నాన్న, ఏరా ఏం చదువుతున్నావు? ఓ, భగవద్గీత చదువుకున్నాను. ఎలా చదువుతున్నావు? నీకు చదువు రాదుగా? ఒరే సంటిగా, ఈ గీతలో ఉండే మా అద్భుతం ఏంటి తెలుసా? రాతల కన్నా బొమ్మలు ఎక్కువ ఉంటాయి. కనీసం చూసావనుకో పుణ్యమైన దక్కుతుంది. చదువుకో, చూసుకో. అప్పు గారు, ఆయన భగవద్గీతలో బొమ్మలు చూసుకుంటున్నాడండి. మనం తర్వాత వద్దాం. చంటి గారు, అమ్మయ్యా. అప్పుగారు, లోపల చూసారా? మా నాన్న చదువు రాకపోయినా భగవద్గీత చదువుతున్నాడండి. చాలా ఆనందంగా ఉందండి నాకు. ఈ ఆనందంలో మాటలు కూడా రావట్లేదండి. ఇంత ఆనందంలో ఇప్పుడు ఆయనకి ఆ విషయం చెప్పడం వద్దులండి, తట్టుకోలేకపోవచ్చు. రేపు చెప్దామండి. మా నాన్న భగవద్గీత. చంటి గారు, మీకు చెప్పడానికి భయం అయితే చెప్పకండి. నేను కనీసం దాని గురించి అడగను కూడా అడగను. అంతేగాని చెప్తా అని చెప్పి లోపలికి తీసుకెళ్ళి అక్కడికెళ్ళి నాకు చాలా కోపం వస్తుంది చెప్తున్నాను. అప్పుగారు, నాకు భయమేం లేదండి. చంటి గారు, ఛీ, మీరు మారు. అప్పుగారు, 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 నిజంగానే భయం లేదండి. భయం లేదు. ఒకసారి రండి. ఇదేంటి భయం కదా? ఎలానే? అబ్బా అప్పుగారు, నాకు మా నాన్న అంటే భయం లేదని చెప్తానండి. చంటి గారు, ఇంకొకసారి విషయం నా దగ్గర ఎత్తారంటే నాకు చాలా కోపం వస్తా చెప్తున్నాను. అప్పుగారు, ఏం చేస్తున్నారు? రసం పెడుతున్నా. ఇంక తర్వాత దొండకాయ కూర కూడా చేద్దాం అనుకున్నా. అంకుల్కి ఇష్టం అని చెప్పారు కదా. అన్నట్టు అప్పుగారు, మీకు విషయం చెప్పడం మర్చిపోయాను. ఏం చంటి గారు, చెప్పండి. మా నాన్న అంటే నిజంగానే భయం లేదండి. చంటి గారు, పూర్తిగా చెప్పలేనండి. ఇవాళ సగం రేపు సగం చెప్తాను, సరేనా? అలా సగం సగం చెప్పడం దేనికి? మీకు నమ్మకం లేదా? ఇప్పుడే చూడండి, ఓ సగం చెప్పేసి వస్తాను. నాన్న, నాన్న. అమ్మో, ఈయన భయంలో ఏం చెప్పేస్తారేమో. చంటి గారు. అప్పుగారు, ఇవాళ నిజం చెప్పేస్తాను. నాన్న, నాన్న. ఎక్కడున్నావు నాన్న? మాట వినిపిస్తుంది కానీ మనిషి కనపడవు. నీ మాట వినిపిస్తుంది, నువ్వు కనిపిస్తున్నావు. కాస్త వెనక్కి తిరుగు. వెళ్ళరా. ఎక్కడున్నావా? ఏంటి ఇందా బట్టి ఏదో చెప్తానంటున్నావు?
అంటే అప్పుగారు దొండకాయ కూర చేస్తున్నారు, బాగుంటుందని చెప్పడానికి వస్తున్నాను. దొండకాయ కూర ఆ, బాగుందో లేదు చెప్పడానికి వస్తున్నావా? ఆ, రే నేను ఇందా బట్టి వింటున్నా లేరా? ఆ. ఏదో నిజం చెప్పేస్తాను పరిగెత్తుకుంటూ వచ్చావు. ఇప్పుడు నిజం చెప్తున్నాను అంటే అంతకుముందు అబద్ధం ఆడినట్టేగా. ఏటా అబద్ధం? అది అది చెప్పండి చంటి గారు. నువ్వు నీళ్ళు నోలుతున్నావు అంటే అదేదో పెద్ద అబద్ధమే ఉంటుంది. పో నువ్వన చెప్పమ్మా. అంకుల్ నాకు అబద్ధం చెప్పారని తెలుసు కానీ నిజమేంటో చెప్పలేదు అంకుల్. నాకు తెలీదు. ఏంటి అది అబద్ధం అని తెలుసు కానీ నిజమేంటో తెలీదా? ఎట్లా చెప్తావా చెప్పా. అది నానా అప్పుగారు నా దోస్త్ చెల్లి కాదు. తెలుసులేరా? ఎలాగా? అప్పు నీ దోసుగాడు సెల్లే కాదు, ఆ, నీకు సెల్లే కదరా. నాన్న నువ్వు ఊరెప్పుడు వెళ్ళిపోతావు? అదేట్రా అట్లా అడిగేశావు? లేకపోతే ఏంటి, ఎవరైనా కొడుకు జీవితం బాగుందో లేదో చూద్దామని వస్తారు. నువ్వు బాగున్న కొడుకు జీవితాన్ని చెడగొట్టడానికి వచ్చావు. నేనే సరితీసానురా. అమ్మా ఇప్పుడు నేనేం తప్పు మాట్లాడానమ్మా? నువ్వే చెప్పు. నువ్వు సెల్లులుగా అంకుల్ నాకు లోపల కూర మాడిపోతుంది, నేను వెళ్తాను. అప్పుగారు అక్కడ ఏం కూర లేదండి పొయ్యి మీద, ఎలా మడిపోద్ది? అలా చూస్తారేటండి, అక్కడ ఏ కూర లేదు. అవునా? సరే అంకుల్, మీరేదో చెప్పమని అడుగుతున్నారు కదా, చెప్పమనండి. చెప్పండి చంటి గారు. చెప్పరా? అప్పుగారు కూర పొయ్యి మీద లేదండి, కానీ మాడిపోతుంది. వెళ్ళండి వెళ్ళండి. పర్లేదు చంటి గారు, నేనుండి చూస్తాను, మీరు చెప్పండి. చెప్పరా అదేదో. నీకు కాదు, అమ్మకి చెప్తాను నీ పని. చూడమ్మాడు వెళ్ళి వాళ్ళ అమ్మకి నా మీద చెప్తాడట. ఇప్పుడు అది కాదమ్మా, ఇప్పుడు నువ్వు వాడి సెల్ అవుతావు. అంకుల్ నాకు కూర మాడిపోతుంది, నేను వెళ్తానే. ఏంటిది? ఆడేమో వెళ్ళి వాళ్ళ అమ్మకి ఏదో చెప్తానంటాడు, ఈ అమ్మయ్యమ్మకి సెల్ అవుద్దురా అంటే లేచి పారిపోద్ది. నాకేమీ అర్థం కావట్లేదు. చెల్లంటాడేంటి? మాపు కూర పాడిపోతున్నావు, స్టవ్ ఆపినావా? దా వచ్చి కూర్చో. అదే ఆపడానికి వెళ్తున్నాను అంకుల్. ఆపడానిక? స్టవ్ ఆపడానికి వంటగదిలోకి వెళ్ళాలి కానీ సంటిగడి గదిలోకి వెళ్తుంది. ఏటో అబ్బా, మళ్ళీ లేక మర్చిపోయాను. చంటి గారు, చంటి గారు. ఏంటి అప్పుగారు, ఇప్పుడు మీకు ఆనందంగా ఉందా? నాన్న చేత అన్న చెల్లి అనిపిస్తున్నారు. ఇప్పుడు నాకు అర్థమైందండి, మీరు మొన్న అన్నారుగా నాకు అత్తయ్య మావి నచ్చారు అని. మీకు మా ఇంటికి రావాలందండి. నాకు చెల్లిగా అయినా పర్లేదు, నాకు చిల్లి పెట్టైనా పర్లేదు, అంతేగా. అయినా మీరు అలా సగం సగం చెప్తే ఎవరైనా చెల్లనే అనుకుంటారు. సగం సగం చెప్పక పూర్తిగా చెప్పడానికి మీరు ఏమైనా ఒప్పుకున్నారా? దానికి ఒప్పుకోవాలా? ఒప్పుకోకపోయినా మీరు చెప్పాలనుకుంటే పూర్తిగా చెప్పవచ్చు. చెప్పడానికి బోల్డ్ ఉన్నాయి. రోజు కూర్చొని మాట్లాడుకోవట్లేదా ఏంటి? చాలాసేపు చూసుకుంటాం కూడా. అవునండి, నాకు మా నాన్న అంటే భయం. మీరు చెప్తారా? చెప్పడానికి చాలా ఉన్నాయిగా, చెప్పండి, నేను చూస్తాను. చెప్పండి. చెప్పమంటారా? వెళ్ళండి అప్పుగారు, మా నాన్న చూస్తాడు. వెళ్ళండి వెళ్ళండి, చెప్పడానికి చాలా ఉన్నాయిగా. చెప్పేస్తాను. చెప్పండి.
చెప్పేస్తాను. వెళ్ళండి, ఇక్కడ ఉంటే ఏం కుదరదు అప్పు గారు, మా నాన్న అక్కడ ఉన్నాడు. చెప్పేస్తాను. చెప్పండి, వెళ్ళండి. నాకేం భయమా? అంకుల్. ఏమా అప్పు? అంకుల్, నేను మీతో ఒక విషయం చెప్పాలి. చెప్పమ్మా, కూసో. అబ్బా, మర్యాదలని తర్వాత అంకుల్. ఏంటి? అదే అంకుల్, నేను కూర్చుంటే ఎక్కువ మాట్లాడేస్తాను, అందుకే నుంచొని నిదానంగా మాట్లాడదామని. చెప్పు. చెప్పమ్మా. అంకుల్, మరేమో. మరీ ఎంత నిదానంగానా? పర్లేదు చెప్పమ్మా. అది మర్చిపోయాను అంకుల్. పర్లేదులే, గుర్తొచ్చినప్పుడు చెబుతూ గాని. అన్నట్టు స్టవ్ ఆపడానికి వంటగదిలోకి వెళ్ళాలి గాని సంటన్నయ్య గదిలోకి వెళ్ళావేటమ్మా? పొరపటే సంటి తమ్ముడు కదూ, మరొకడు ఇలాగే పొరపాటు అన్నయ్య అడిశాను. అదేటా మాట వెళ్ళిపోతున్నావు? ఇంకెక్కడికి? స్టవ్ ఆపడానికి. స్టవ్ ఆపడానికి మళ్ళీ సంటికాడి గదిలోకి వెళ్తాదేటి? ఏమైంది అప్పు గారు? చెప్పేస్తాను సింపేస్తాను అన్నారు. అది అది ఏటండి? చెప్పడానికి బోల్డ్ ఉంది, చెప్పాలనుకుంటే చెప్పేచ్చు అన్నారుగా. అన్నానండి, మరి కానీ ఎందుకో అక్కడికి వెళ్ళాక అస్సలు చెప్పలేకపోయాను. చెప్పలేకపోయారా? ఓహో, మా నాన్న అంటే భయపడ్డారా? భయం కాదండి, అంకుల్ మంచోళ్ళు, భయపడ్డానికేముంది. కానీ ఎందుకో అస్సలు చెప్పలేకపోయానండి. 24 గంటల క్రితం పరిచయమైన మీకే మా నాన్న అంటే భయం లేనప్పుడు 25 ఏళ్ళ నుంచి పక్కనే పెరిగానండి, నాకెందుకు ఉంటుందండి భయం? అప్పుగారు, ఇప్పటికైనా అర్థమైందా అండి? ఒక మనిషితో ఇంకో మనిషి ఏం చెప్పాలన్నా చాలా తేలిగ్గా చెప్పేస్తాడు, కానీ ప్రేమ విషయంలో అలా చెప్పలేడండి. ఎందుకంటే ప్రేమిస్తున్నాం అనేది కేవలం ఎప్పటి వార్త కాదండి, ఎప్పటికీ ఉండిపోయే మాట. పైగా అప్పుగారు, కేవలం మీరు నేనే కాదండి, ప్రపంచంలో ఎవ్వరూ వాళ్ళ ప్రేమ విషయం చెప్పడానికి భయపడరండి. చెప్పిన తర్వాత ఏం జరుగుద్దా అనే భయపడతారు. ఆ భయం కూడా అవతల వాళ్ళు కొట్టేస్తారో తిట్టేస్తారో అని కాదండి, వద్దనేస్తారేమో అని. మరి అలా వద్దనేస్తే ఎలా అండి? అవతల వాళ్ళు మనకు కావాలి కాబట్టే కదా చెప్పేది. నేను కూడా అంతే చంటి గారు, మీ గురించి ఎవరికి అంత తేలిగ్గా చెప్పలేను. ఎందుకంటే మీరు కేవలం వార్త కాదు, శుభవార్త. అన్నీ చూసుకొని చెప్పాలి. చెప్తాను. చెప్తారా? చెప్పరా? చెప్తారా? తర్వాత చెప్తా. తర్వాత చెప్తారా? ముహూర్తం చూసుకుని చెప్తారా?